కలరాక ఫోటో పెట్టిన రాజేష్ సత్యకుమార్తో ముట్టుకొని అడిగింటో కలలేదు. చల్లా వెంకటేశ్వర్లు గారిని వేదిక సార్ కొద్ది దూరం ప్లీజ్. ఎనికి రండి మేడం, మీరు ఎనికి రండి కొంచెం. రెడ్డి గారు అదేవిధంగా ఫోటో పెట్టివే వింజమూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక 5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమంలో స్థానిక యువ శాసనసభ్యులు ఉదయగిరి సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గలమెత్తే కాకర్ల సురేష్ గారు, అదేవిధంగా చాలా సీనియర్ శాసనసభ్యులు అనేక పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులుగా నియోజకవర్గానికి సేవలు అందించిన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఖమ్మం విజయరామరెడ్డి గారు, అదేవిధంగా గుంటూరు వేణుగోపాల్ రెడ్డి గారు, కొమ్మి లక్ష్మీనాయుడు గారు లాంటి శాంతమ్మ గారు, అదే చెంగలరావు యాదవ్ గారు, ఇటువంటి దిగ్గజాల మధ్య ఇవాళ ఈ 50 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఉదయగిరితో నాకు ప్రత్యేకించి 30 సంవత్సరాల పైగా అనుబంధం కూడా ఉంది. ఎందుకంటే నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఉదయగిరే కారణం. ఉదయగిరి కారణం ఎందుకంటే ఉదయగిరిలో శాసనసభ్యులుగా ఉన్న గౌరవ వెంకయ్య నాయుడు గారు నేను వారికి సహాయం కూడా చేయడం, దాని కారణంగానే ఇక్కడ దాకా రావడం జరిగిందని చెప్పడానికి నేను నిజంగానే గర్విస్తున్నాను. అయితే ఈ డయాలసిస్ సెంటర్ వింజమూరు రావడానికి, ఎందుకంటే నేను కావల్లో మాట్లాడుతుంటే ఒక ఆయన అడిగారు కావలికి ఇవ్వరా అని. నిన్న పేషెంట్లు మారుమూల ప్రాంతాలు, వెళ్ళడానికి వీలు లేని ప్రాంతాలు, వీటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ముందు అటువైపు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్, ఎందుకంటే దాదాపు 70 మంది దాకా పేషెంట్లు ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ గతంలో ఆత్మకూరుకి వెళ్ళే వాళ్ళం, లేదా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరుకి వెళ్ళే వాళ్ళం. వెళ్ళే క్రమంలో డయాలసిస్ చేసుకోవడానికి వెళ్ళే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొన్ని గంటల పాటు బస్సులో ప్రయాణం చేయాల్సిన ఇది వచ్చింది. కానీ ఇవాళ స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఈ ప్రయత్నాల మేరకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని మరి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో గత ఇన్ని సంవత్సరాలు ఇప్పటిదాకా ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద 42 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే
18 కొత్త డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 65 కోట్లు కేవలం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసమే చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 650 డయాలిసిస్ మెషన్లు ఉన్నాయి. లక్షల కొద్ది సెషన్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా అభినందించాలని ఎమ్మెల్యే గారిని ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ డయాలిసిస్ సెంటర్ రావడానికి తను ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా వెంటనే వీటికి, ఎందుకంటే సెషన్లు ఎక్కువ చేయాలంటే కరెంటు నిరంతరాయంగా కరెంట్ ఉండాలి. కాబట్టి పేషెంట్లకు తీసుకురావడం మంచి విషయం. అదేవిధంగా పేషెంట్లు డయాలసిస్ చేస్తున్న సమయంలో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఇక్కడ మాజీ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి గారు ఒక టీవీని కూడా బహుకరించారు. అంటే సమాజంలో ఈ వైద్యము లేదా విద్య అనేది కేవలం ప్రభుత్వాల పని అని కాకుండా కాస్త సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉదాత్తతో కాస్త ముందుకు వచ్చి ఇటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ సిఎస్సికి సంబంధించి 30 పడకల సిఎస్సికి మొత్తం 8 మంది డాక్టర్లు ఉండాల్సి వస్తే డెంటల్ సర్జన్తో సహా 7 మంది ఉన్నారు. ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ మాత్రమే లేరు. అది కూడా అతి త్వరలోనే ఆ డాక్టర్ నియామకం కూడా చేస్తాం. మొత్తం 30 మంది ఉండాల్సి వస్తే 3 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ లేకపోవడం, ఒక ఫార్మసిస్ట్ లేరు, ఒక ఫిజియోథెరపిస్ట్ లేరు. వారిని కూడా తొందరలోనే నియమించి ఈ సిఎస్సిని మరింత పటిష్టపరిచి ఈ ప్రాంతంలోని పేదలకి నాణ్యమైన వైద్య సేవలను అందిస్తాం.